ఇక్కడ ఉంది ఇది. ఇక్కడ ఉంది, దొరకలేదు. సరే, బీహార్లో తొలి దశ పోలింగు పూర్తి. 64.46% పోలింగు నమోదు. బీహార్లో తొలి దశ పోలింగు పూర్తయింది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అధికారులు సాయంత్రం 6 గంటల వరకు బీహార్లో 64.46% పోలింగు నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అత్యధికంగా బెగుసారాయ్ నియోజకవర్గంలో 67.32% పోలింగు నమోదైంది. బీహార్లో అగ్రనాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, ఆర్జేడీ పార్టీ లాలూ యాదవ్, తేజస్వి యాదవ్, ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ తదితరులు ఉన్నారు. సీఎం నితీష్ కుమార్ బక్తియార్పూర్లో ఓటు వేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగు కొనసాగింది. అయితే సేఫ్టీ దృష్ట్యా 5 నియోజకవర్గాల్లో 5 గంటలకే పోలింగ్ పూర్తయింది. బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. లఖీసరాయ్లో ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్న ఆయన కాన్వాయ్పై కొందరు ప్రతిపక్ష నేతలు రాళ్లు రువ్వారు, చెప్పులు, ఆవుపేడ విసిరారు. అంతటితో ఆగకుండా ఓ పోలింగ్ బూత్ను సైతం స్వాధీనం చేసుకునేందుకు ఆర్జేడీ కార్యకర్తలు ప్రయత్నించారని డిప్యూటీ సీఎం సిన్హా ఆరోపించారు. ఇక యువతకు డేటా మత్తు, మీకు ఉద్యోగాలు కావాలా, ఇన్స్టాగ్రామ్ కావాలా, బీహార్లో రాహుల్ గాంధీ. మొత్తానికి బీహార్లో తొలి దశ పోలింగు పూర్తయింది. ఇక రెండో విడత కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తానికైతే రాహుల్ గాంధీ దొంగ ఓట్లు అని పదం పాడుకుంటా దొంగ ఓట్లతోటే బీజేపీలు గెలుస్తుర్రు. ఈసీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు మద్దతు తెలుపుతుర్రు, సపోర్ట్ చేస్తుర్రు. ఎలక్షన్ కమిషన్ చేయబైతే బీజేపీ గెలుస్తుంది. హర్యానాలో మేము గెలవాలనుకుంటే, మేము గెలిచే అవకాశం ఉంటే అది కూడా వాళ్ళు ఎగరేసుకుపోయిర్రు. మొత్తానికి దొంగ ఓట్ల కథ, దొంగ ఓట్ల భాగవతం. మొన్న ఇక ఎంతమంది పేరు మీద ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో పూర్తి ఆధారాలతో బయట పెట్టింది పెద్ద మనిషి. ఒక ఆమె బ్రెజిల్ మోడల్ పేరు మీద అనేక రకాల ఇక మరి ఇప్పుడు ఆమె తెర మీదకి వచ్చి మాట్లాడుతుంది. నా మీద ఎందుకు లేనిపోని దొంగ ఓటు మీరు ఇచ్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు అని ఇప్పుడు ఆ పొల్ల కూడా శరానికి వచ్చింది. నా బతికేందో నన్ను బతకనేరి, ఎందుకు నా మీద మీరు దొంగ ఓట్లు ఇచ్చేసి నన్ను బదనాం చేస్తున్నారని ఆమె కూడా ఇప్పుడు శరానికి వచ్చి మాట్లాడుతుంది. ఈ దొంగ ఓట్ల కథ చల్లకుండా మరి దొంగ ఓట్ల మరి బీహార్లో ఇప్పటికైనా మరి మంచిగా జరిగినట్టేనా, లేకపోతే మళ్ళీ దొంగ ఓట్ల కథ ముంగడికి వచ్చిందా అనేది చూడాలి. మరి రేపు ఎంత పంచాదో ఏం కథ. ఇగో గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణం.